హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీలో దోసకాయని పాలు పోసి ఎలా వండాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం కొన్ని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ ఉల్లిపాయలతోనే వస్తుంది కాబట్టి గ్రేవీ అంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకొని ఆ తర్వాత కొంచెం దోరగా వేయించుకొని ఆ తర్వాత దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపులు వేసేసుకొని ఆ తర్వాత మనం ఇంకొంచెం సేపు ఎర్రగా కాగనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలు వేసేసి ఆ తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ వెంటనే మనం కొంచెం మగ్గిన తర్వాత ఒక 50% మగ్గిన తర్వాత మనం పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని చక్కగా మొత్తం ఉడికినంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇలా చేస్తే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో చూడండి, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మన అప్కమింగ్ వీడియోస్లో కూడా మనకి దోసకాయతో ఆవకాయ ఎలా